రివ్యూ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. పండక్కి దూల తీర్చేస్తున్నారు. జస్ట్ కిడింగ్ గైస్. ఇంకా మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రివ్యూస్ కోసం కొత్తగా పెట్టాను, ఎంకరేజ్ చేయండి నచ్చితే. ఇంకోటి, ఇది నా ఒపీనియన్ మాత్రం. మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి గైస్. నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా నాకైతే నచ్చలేదు గైస్. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అసలు కామెడీ సినిమా, కామెడీయే లేని కామెడీ సినిమా, ఎంటర్టైనే లేని ఎంటర్టైన్ సినిమా, అంత సినిమా నాకైతే నచ్చలేదు గైస్. ఎంత నచ్చలేదు అంటే అసలు నచ్చలేదు. అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నాంలా మినిమం అన్నా ఉంటది అని వెళ్ళాను గైస్. పండక్కి ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. అసలు ఇంత కూడా ఎంజాయ్ చేయలేదు గైస్. మాక్సిమం నేను థియేటర్ లో మాక్సిమం అందరూ సైలెంట్ గానే చూసారు గైస్. పెద్దగా కేకలు వేయలేదు. చిరంజీవి ఎంట్రీ సీన్ కి అక్కడక్కడ కొద్ది కేకలు వేసారు తప్ప మిగతాదంతా చాలా నీరసంగానే చూసారు. అంత వరస్ట్ గా ఉంది సినిమా. నాకైతే నచ్చలేదు. ఇంకా సినిమాలో ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం, తర్వాత మైనస్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్: చిరంజీవి గారి గ్రేస్, చిరంజీవి గారి స్వాగ్, చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ అందరు కూడా వేశారు. చిరంజీవి గారిని చూస్తూ ఉండిపోవచ్చు సినిమా. మన పెట్టిన డబ్బులు చిరంజీవి గారికి న్యాయం చేస్తారు, అలా ఉంటుంది చిరంజీవి గారు. అండ్ వన్ మ్యాన్ షో చిరంజీవి గారు అంతా, అలా ఉంటుంది చిరంజీవి గారు. బట్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే నయనతార గారు బ్యూటిఫుల్ గా అంటారు. నయనతార గారు క్యారెక్టర్ కొంచెం తక్కువ అయినా, పెద్దగా మాట్లాడకపోయినా, పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోయినా తులసిలా ఉంటుంది క్యారెక్టర్. బట్ తులసిలో ఇంకొంచెం ఉంటుంది క్యారెక్టర్. బట్ దీంట్లో అంతే ఉండదు. నయనతార గారు ఉంటారు అంతే క్యారెక్టర్, ఒక వైఫ్ గా అలా ఉంటుంది క్యారెక్టర్ నయనతార గారిది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ సాంగ్స్, ఒక 3 సాంగ్స్ అదిరిపోయి. శశిరేఖ సాంగ్ అని, మీసాల పిల్ల సాంగ్ అని అదిరిపోయి. అండ్ అదేంటి హుక్ స్టెప్ సాంగ్ కూడా అదిరిపోయింది. గ్రేస్ ఉంది సాంగ్ లో, బాగుంది. అండ్ లాస్ట్ చిరు వెంకీ సాంగ్ కొంచెం యావరేజ్, నాకైతే అంత అనిపించలేదు థియేటర్ లో. బట్ మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నాకైతే యావరేజ్ గైస్. ఇంకా మైనస్ గురించి మాట్లాడుకుందాం అంటే స్టోరీ గైస్. అస్సలు మనం మెగాస్టార్, ఒక స్టార్ హీరో సినిమాకి వెళ్ళి ఇలాంటి స్టోరీతో మనం ఎక్స్పీరియన్స్ చేసాం చూడు, ఇది మన బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే స్టోరీ లేకపోయినా పర్లేదు, కొంచెం అయినా మినిమం ఉండాలి కదా స్టోరీలో. ఇప్పుడు వాళ్ళ దగ్గర వేరే ఉంది, మినిమం ఉంటుంది స్టోరీ. ఇప్పుడు అంత లేకపోయినా మినిమం అన్నా పర్లేదు, మనం చూడొచ్చు అని ఎలా ఉంటుంది. అసలు ఏముండదు. అది ఏదో మొగుడు పిల్లలు విడిపోతారు, అది కలవడానికి ఇది స్టోరీ. బట్ అది కూడా సరిగ్గా కన్వే చేయలేదు. లాస్ట్ లో వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఒక ఎమోషనల్ సీన్ ఏదో ఒకటి పట్టాలి అని అనిపించింది. బట్ అది కూడా ఏం లేదు. జస్ట్ వీళ్ళిద్దరు, అది హీరోయిన్ గారు ఈయన మీద ఎప్పుడు మనసు మారిందో, ఎప్పుడు ఇలా జరిగిందో తెలియదు. బట్ లాస్ట్ కి అయిపోతుంది, కలిసిపోతారు ఇద్దరు. అదేదో జస్ట్ రొటీన్, అసలు ఏం అనిపించలేదు. బట్ చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే కొన్ని జోక్స్ కు పెట్టారు పేలాలని, బట్ అవి పేలలేదు. చాలా రొటీన్ గా, అసలు ఎంతలా అంటే ఒక్కోసారి చిరాకు కూడా వచ్చేసింది నాకు థియేటర్ లో. అంతలా ఉంది సినిమా. అండ్ అలా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది, బాగా స్లోగా. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండలేదు, అంత స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్ కూడా ఒక సాంగ్ ఉంటుంది, అదేదో థియేటర్ లో చూసి తెలుసుకోండి. అది కూడా పెద్ద ఏం అనిపించలేదు. అలా ఒక మినిమం యావరేజ్, బిలో యావరేజ్ తో ఇంటర్వెల్ ఇచ్చారు. ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఇంటర్వెల్ ముందైనా అక్కడక్కడ 4, 5, 6 పేజెస్ లో సినిమా నడుస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత మాక్సిమం సినిమా 60 to 70, 80% హౌస్ లోనే ఉంటుంది సినిమా. సీరియల్ లాగా, కార్తీక దీపం సీరియల్ లాగా అదే హౌస్ లో ఉంటుంది ఈ మామగారు. అండ్ ఇంకో విషయం, దీంట్లో విలన్ సీన్స్ ఉంటాయి. నాకైతే విలన్ సీన్స్ ఎడిటింగ్ లో తీసేసినా వదిలిపోదు అని అనిపించింది. అంటే ఏదో పెట్టాలని, ఏదో ఒక స్టోరీ ఇరికించాలని, మరి ఈ మొగుడు పిల్లల మధ్యలో వెళ్లకుండా ఒక విలన్ సీన్ పెట్టాలి, ఆ సీన్ అలా నడిపించాలి అనేది పెట్టినట్టు ఉంటుంది తప్ప అసలు విలన్ సీన్ ఫస్ట్ నుంచి ఉండదు. ఏదో ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, ఇంటర్వెల్ తర్వాత ఏదో చూపెడతారు. బట్ అదైతే నాకు ఎడిటింగ్ లో తీసేసి ఓన్లీ సినిమా వచ్చినా పర్లేదు, అలా యావరేజ్ గానే ఉందని అనిపించింది తప్ప విలన్ సీన్ అయితే నాకు టోటల్ అన్కనెక్టెడ్ సీన్స్, అవి నాకైతే కనెక్టే అవ్వలేదు. అండ్ వెంకటేష్ గారి ఎంట్రీ నేను ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇరగ తీసేస్తుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ సినిమా ఇంకా వెంకటేష్ గారు కూడా ఏదో వెంకటేష్ గారు క్యామియో పెట్టాలి అనేది ఆ క్యారెక్టర్ రాసినట్టు అనిపిస్తుంది తప్ప